ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ మరియు బహిరంగ సభలు నిర్వహించుకుంటున్నాం। ఈ కార్యక్రమానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుండి వేలాదిగా నా అంబేద్కర్ వాదులందరూ కూడా హాజరయ్యారు। వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీములు, ధన్యవాదాలు। మిత్రులారా, మీకు తెలుసు, ఇటీవల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్సీ ఎస్టీలను వర్గీకరించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెడుతూ ఒక దుర్మార్గమైనటువంటి మనువాద ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడుకున్నటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది। ఆ యొక్క తీర్పుని మేము ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీలందరూ కూడా అన్నదమ్ముల్లో ఐక్యంగా ఉండాలి, జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్ శాతాన్ని 25% పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరించుకునే విషయంలో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అంశం కాబట్టి గౌరవ రాష్ట్రపతి గారు ఈ విషయంలో కలుగు చేసుకొని మరి బేషరతుగా వెంటనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను నిలుపుదల చేయాలని చెప్పి నేను పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాను। జై భీమ్, జై భారత్। ఇది చాలా దుర్మార్గమైన చర్య। ఆర్టికల్ 341 ప్రకారం అసలు రాష్ట్రాలకు అసలు రైటే లేదు। సుప్రీంకోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, కానీ కొన్ని ప్రలోభాల వల్ల సుప్రీంకోర్టు అగ్రవర్ణాల పలుకుబడితో ఒక రాజ్యాంగ విరుద్ధమైన జడ్జిమెంట్ చేయడం చాలా దౌర్భాగ్యము, చాలా అన్యాయము। ఇది అంతా ఒక ఆర్టికల్ 341 ప్రకారం ఒక క్యాస్ట్ని పెంచాలి, ఒక క్యాస్ట్ని ఉంచాలా తీయాలనేది ఓన్లీ పార్లమెంట్గా హక్కు ఉంది। అది కూడా అన్ని స్టేట్స్ మెజారిటీ స్టేట్స్ ఒప్పుకుంటే పార్లమెంట్ 2/3 మెజారిటీ ఉంటే కానీ చేయకూడదు। కానీ సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ లేదు వాటికి। అయినా ప్రలోభాలతో ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల సుప్రీంకోర్టు జడ్జిలందరూ 6+1 మెజారిటీ సభ్యులు ఈ ఏబిసిడీలు చేయాలన్నది జడ్జిమెంట్ చాలా దౌర్భాగ్యం, చాలా అన్యాయం। దీన్ని మేము ఖండిస్తున్నాము। రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా దీన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుచున్నాం। జై భీమ్, జై భారత్। ఈరోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ మరియు బహిరంగ సభలు నిర్వహించుకుంటున్నాం। ఈ కార్యక్రమానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుండి వేలాదిగా నా అంబేద్కర్ వాదులందరూ కూడా హాజరయ్యారు। వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జైభీములు, ధన్యవాదాలు। మిత్రులారా, మీకు తెలుసు, ఇటీవల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఎస్సీ ఎస్టీలను వర్గీకరించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెడుతూ ఒక దుర్మార్గమైనటువంటి మనువాద ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడుకున్నటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది। ఆ యొక్క తీర్పుని మేము ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీలందరూ కూడా అన్నదమ్ముల్లో ఐక్యంగా ఉండాలి, జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్ శాతాన్ని 25% పెంచాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరించుకునే విషయంలో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి అంశం కాబట్టి గౌరవ రాష్ట్రపతి గారు ఈ విషయంలో కలుగు చేసుకొని మరి బేషరతుగా వెంటనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణను నిలుపుదల చేయాలని చెప్పి నేను పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాను। జై భీమ్, జై భారత్। ఇది చాలా దుర్మార్గమైన చర్య। ఆర్టికల్ 341 ప్రకారం అసలు రాష్ట్రాలకు అసలు రైటే లేదు। సుప్రీంకోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, కానీ కొన్ని ప్రలోభాల వల్ల సుప్రీంకోర్టు అగ్రవర్ణాల పలుకుబడితో ఒక రాజ్యాంగ విరుద్ధమైన జడ్జిమెంట్ చేయడం చాలా దౌర్భాగ్యము, చాలా అన్యాయము। ఇది అంతా ఒక ఆర్టికల్ 341 ప్రకారం ఒక క్యాస్ట్ని పెంచాలి,